ఆధిపత్యాల అహంకారం ఆధిపత్యం కల్పించాలి దళితులకు రక్షణ కల్పించాలి దళితులకు రక్షణ కల్పించాలి గుడి ప్రవేశం కల్పించాలి గుడి ప్రవేశం కల్పించాలి దళితులకు గుడి ప్రవేశం చర్యలు తీసుకోవాలి దళితులను అవమానపరిచిన అగ్రవర్ణాలను చర్యలు తీసుకోవాలి చట్టపరంగా అవమానపరిచిన అగ్రవర్ణాలను మహబూబాబాద్ జిల్లా నరసింహపేట మండలం జయపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి శ్రీ చిన్నకేశవ స్వామి సీతారామస్వామి ఆలయంలో ఈ నెల 14వ తారీఖున బలిదిరి పండుగ కార్యక్రమం ఉన్నది. దానికి గుడిలో డెవలప్మెంట్ కోసం రంగులు వేస్తుండగా మా జయపురం గ్రామంలో ఉన్నటువంటి దళితులు పెయింటర్స్ ఉన్నప్పటికీ కూడా మా దళితులకు ఇవ్వకుండా పక్క ఊరిలో ఉన్నటువంటి బ్రాహ్మణ కొత్తపల్లి చెందినటువంటి కాంట్రాక్ట్స్ ఇవ్వడం వల్ల తద్వారా తను కూడా దళితుడు అని చెప్పి ఇక్కడ ఈర్ష్య చెందుకుంటూ ఇక్కడ మాకున్నటువంటి జయపురం ఉన్నటువంటి అగ్రవర్ణాలు గుడి డెవలప్మెంట్ కమిటీ అని చెప్పి వారు వేసుకొని వాళ్ళందరూ దళితులకు ఇక్కడ గుడి ప్రవేశం లేదు, ఇక్కడ రంగులు వేయకూడదు, లోపల పోకూడదు అని చెప్పి హుకుం జారీ చేశారు. ఇప్పటికే కాకుండా గతంలో కూడా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మొక్కుబడిగానే SC/ST కమిషన్ వచ్చినప్పటికీ ఎస్పీ గారు వచ్చినప్పటికీ అప్పటికే మామ అనిపించుకుంటున్నారు, గుడి ప్రవేశం చేస్తున్నారు. తర్వాతకి ఎడచపెడచి పెట్టుకుంటూ 2 గ్లాసుల పద్ధతిని ఇక్కడ అవలంబిస్తున్నారు. దీన్ని ఇక్కడ ప్రజా సంఘాలుగా MRPS కానీ KVPS కానీ అంబేద్కర్ సంఘం కానీ దళితుల పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సంబంధిత జిల్లా అధికారులు కానీ కలెక్టర్ కానీ SC/ST కమిషన్ చైర్మన్ కానీ వచ్చి ఇక్కడ సందర్శించి గతంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను కూడా అడ్డుకున్నారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పెడుతుంటే కూడా వద్దని చెప్పి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి గ్రామ నిధి మందుల ఏకనం మాజీ సర్పంచ్ దళితుడైనటువంటి వ్యక్తి 10 లక్షల నిధిని సమకూర్చినప్పటికీ వాడి అగ్రవర్ణాల చేతిలోనే వాళ్ళు పైసలు నిలుపుకున్నారు తప్ప మా దళితులకు 1 రూపాయి చెందనివ్వడం లేదు. అగ్రవర్ణాలతో నుంచి గ్రామ పంచాయతీ పరిధిలో 2 లక్షల రూపాయలు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఇస్తానని చెప్పి నేటికి ఇవ్వకుండా మమ్మల్ని దళితులను కించపరుస్తూ మీకు ఇవ్వంపో, అంబేద్కర్ ఇక్కడ పెట్టనేది ఎవరు, మీ అంబేద్కర్ మీరే చూసుకోపో అనేటువంటి హుకుం జారీ చేసుకుంటూ ఇక నేటికి ఇక్కడ కించపరుస్తున్నారు. కాబట్టి దీన్ని ఇప్పుడే తక్షణమే చట్టపరమైన మేజిస్ట్రేట్ గారు కానీ SI గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ SC/ST కమిషన్ కానీ స్పందించి తక్షణమే జయపురంకి వచ్చి విజిట్ చేసి శాఖపరమైన చర్యలు తీసుకొని అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఇస్తున్నటువంటి 2 లక్షల రూపాయలు ఇప్పించి అలాగే దళితులకు గుడి ప్రవేశం చేసి దళితులకు రక్షణ కల్పించాల్సిందిగా మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల తక్షణమే ఈ నెల 14గా జరగటువంటి మన బలిదిరి పండుగ కానీ ఉత్సవం కానీ దానికి మరో కారం చేడు చుండూరులాగా కావద్దని చెప్పి మేము దానికి చేస్తున్నాం. బయటవరి చేసి ఉద్యమాలు చేయడానికి మేము వెనకాడబోము. కాబట్టి తక్షణమే మరి SP గారు స్పందించాలి, కలెక్టర్ గారు స్పందించాలి, దీనిపైన సమగ్ర విచారణ జరిపి మమ్మల్ని కించపరిచి దళితుల మాదిగోళం కించపరిచిన వ్యక్తులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. నశించాలా అగ్రవర్ణాల ఆధిపత్యం, నశించాలా అగ్రవర్ణాల ఆధిపత్యం.